ఓం శాంతి శాంతి. ఈ యొక్క సత్య ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సమయము మీరు ఆలస్యంగా వచ్చి నా సమయాన్ని దీంట్లోకి వస్తున్నారు. 4:35కు 4:45కి వస్తున్నారు. కొద్దిగా తొందరగా వస్తే ఇంకా బాగా సమయం ఉంటుంది చెప్పుకోవడానికి. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. సత్య ప్రకాశము 3వ సముల్లాసము ఈ యొక్క 46వ పుట సంఖ్య చూడండి. ఆత్మతత్వమును పరమాత్మతత్వమును దయానంద సరస్వతి సాక్షాత్కారం అంటే ఎలా చేసుకోవాలి అనే విషయం మీద దానికి మనల్ని స్ఫురింపజేస్తున్నాడు. విషయము వేరేనైనా పేరు పెట్టకపోయినా మనల్ని ఆత్మను పట్టుకోవడానికి, పరమాత్మను పట్టుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఈ యొక్క ప్రకరణముల ద్వారా. ఇంకా ఇదే ప్రకరణానుసారంగా ఓంప్రకాష్ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఓంప్రకాష్ కాదు, అందరికీ చూపిస్తున్నాడు భగవంతుడు. నేను ఈ కర్మానుసారంగా, ప్రారబ్ధానుసారంగా, పూర్వజన్మ కర్మఫలానుసారంగా ఈ జన్మలో ఉన్నప్పుడు ఏ ద్వీపములో ఉన్నను, ఏ ఖండములో ఉన్నను, ఏ దేశంలో ఉన్నను, ఏ ప్రాంతంలో ఉన్నను, ఏ భాషము వాడినైనను నా దగ్గరికి నన్ను మెప్పించడానికి నా భాష తెలిసినటువంటి పురోహితులను, పండితులను, ధర్మగురువులను నా చెంతకు పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడము చూస్తుంటే, నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే నోట మాట రావట్లేదు స్వామి. ఈ సంకేతం భగవంతుడు చూపిస్తున్నాడు. నువ్వు ఎవరు? సమాధానం చెప్పు. నువ్వు దేహమువా, స్త్రీవా, పురుషునివా, నపుంసకునివా, పశుపక్షి, క్రిమి కీటకానివా, కుంటోడు, గుడ్డోడు, గూనోడు, ఎవరు నువ్వు అనేటువంటి రహస్యముతోటి ప్రత్యక్షము కాదు పరోక్షము కావాలి, పరోక్షముకు విలువనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దయానంద సరస్వతి మనకు ఈశ్వర సాక్షాత్కారము అనేటువంటి విషయాన్ని మనకు స్ఫురింపజేస్తున్నారు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవం అన్నట్లా చూపిస్తుండే. ఇంకా సంతానాన్ని చూస్తే తండ్రి జ్ఞానం కలగడం, మరియు అనగా ఇతనికి ఒక తండ్రి ఉండును అనేటువంటి జ్ఞానం మనకు స్ఫురింపజేయడం మనకు ఎట్లాగైతే కలుగుతుందో, సృష్టిని చూచుట వలన ఏమని చెప్తున్నాడంటే, దారింట పోతుంటే ఒక వస్తువు మనకు దొరికింది అని అంటే దాని అభిప్రాయం ఏంటంటే, మనకంటే ముందు పోయిన వాళ్ళు అక్కడ పడేసుకున్నారు అనే అభిప్రాయం. మీ యొక్క నదులు, గుట్టలు, చెట్లు, పంటలు, పక్షులు, పాములు ఇవన్నీ ఉన్నాయి అని అంటే దీనిని సృష్టించేటువంటి సృష్టికర్త ఒకరు ఉన్నారు అనేటువంటిది స్ఫురింపజేయడం. ఈ రకంగా సృష్టిని చూసి రూపకార్యమునకు అనాది కారణము, ఉపాదాన కారణము ప్రకృతి కలదనియో, అదే విధంగా ఈ సృష్టి యొక్క కర్త ఈశ్వరుడు, అతని నిమిత్త కారణము కలడని జ్ఞానము కలుగును. మనుషులకు కలుగు సుఖ దుఃఖములను చూచుట వలన వారంతకు పూర్వము చేసిన పుణ్య పాపముల జ్ఞానం, పాప పుణ్యముల జ్ఞానం, తప్పు చేస్తే పాపము, మంచి చేస్తే పుణ్యము అనేటువంటి జ్ఞానం కలుగును. ఈ జ్ఞానము అన్నియు శేషవద్ అనుమాన ప్రమాణము వలననే కలుగును. శేషవత్ అంటే ఆ జన్మలో చేయడం జరిగింది, అక్కడ సవరించుకోవడానికి అవకాశం లేకపోయింది కాబట్టి అక్కడ మిగిలిన దాన్ని ఇక్కడ అనుభవించడం జరుగుతుంది. పిల్లలు సంవత్సరం అంతా ఇంటికి బడికి తిరిగి
అక్కడ లేకుండా చేసినటువంటి తప్పు పరిణామమే ఇప్పుడు ఫెయిల్ అయిపోయారని చెప్పేసి అదే తరగతిలో ఉండడం, పాస్ అయినటువంటి వాళ్ళు ఇంకా ముందు తరగతులకు వెళ్ళిపోవడం, ఈ రకంగా చూపిస్తున్నటువంటి వైనం. ఇప్పుడు మా పంట వేసి మంచిగా దానికి కలుపు మొక్కలు తీసి నీటి సాగు చేసి సంరక్షణ చేసినట్టయితే పంట దిగుబడి బాగా వస్తుంది. అదే నిర్లక్ష్యం చేసినట్టయితే పంట పండకుండా పెట్టినటువంటి పెట్టుబడియే నష్టం వస్తుంటుంటది. ఇది మనం చేసినటువంటి కర్మ పరిణామంగా చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని మన జీవితంలో వచ్చేటువంటి ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా, ఎటువంటి అనుబంధాలైనా ఏవైనాను కూడా అది గతములో మనం తవ్వుకున్నటువంటి గోతియే ఇప్పుడు ఈ ఇబ్బందులకు కారణం. అక్కడ చేసినటువంటి తప్పు మెప్పులకే కారణం ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఇక మూడవ దాంట్లో సామాన్యతో దృష్టానుమానం, సామాన్యంగా చూసినటువంటి దృష్టాంతం ప్రకారంగా అనుమానము చేయాలి. ఈ విధంగా చేస్తాము. ఏమనంటే సామాన్యము, సాధర్మ్యము. సాధర్మ్యము అంటే సమాన ధర్మము, దాని ప్రత్యక్షము వలన కలుగు జ్ఞానము సామాన్యతో దృష్టానుమానము అనబడును. సామాన్యముగా దృష్టంగా చూసినటువంటి అనుమానం, సామాన్యంగా చూసినటువంటి అనుమానము అనబడుతుంది. ఏ రెండు వస్తువులలో ఒకదాని వలన రెండవ దాని జ్ఞానము కలుగును, ఆ రెండు వస్తువులు ఒకదానికి మరి ఒకటి కార్యము కాని కారణము కాని కాకపోయినను వానిలో కల సామాన్యము సాధర్యం వలన జ్ఞానం కలుగును. ఏ రెండు వస్తువులలో ఒకదాని వలన రెండవ దాని జ్ఞానం కలుగును. పిల్లలను చూస్తే తల్లిదండ్రులు, వివాహితులను చూస్తే వీళ్ళు గృహస్థులు అని, మరియు ఇక వాహనమును చూస్తే గమ్యస్థానానికి తీసుకుపోయేటువంటి సాధనముగా, యాత్రికులను చూస్తే ఏదో ఉద్దేశంతో పోతున్నారన్నట్టుగా, ఇంక బాధతో ఏడుస్తున్నట్టుగా కనబడితే వారికి ఏదో ప్రతికూల పరిస్థితులు ఎదురైనవన్నట్టుగా, సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నటువంటి స్థితిలో చూస్తే వారికి ఏదో అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి ఎదురైంది అనేటువంటి విషయాలు ఒకదాన్ని చూస్తే ఒకటి, వస్తువులలో కానీ పనుల్లో కానీ ఏదైనా సరే. పంట పండట్లేదా అని అంటే నీరు లేక కావచ్చు, లాగోడి పెట్టగలేక కావచ్చు, లేదంటే కలుపు తీయలేక కావచ్చు, లేదంటే ఈ కంచె వేసి కాపాడుకొని రక్షించేటువంటి పరిస్థితి లేనప్పుడు కావచ్చు. అందుకే పంట పండాలి. పంట బాగా దిగుబడి వచ్చిందంటే కాలం మంచిగా అయింది కావచ్చు, నీళ్లు బాగున్నాయి, పెట్టుబడి బాగా పెట్టారు, కలుపు తీశారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి పంట బాగా వచ్చింది. అది పిల్లలు గుణవంతులు అయ్యారు అని అంటే సంస్కారవంతంగా పెంచితే ఆ రకంగా ఉంటుంటారు. పిల్లలు తాగుబోతుగా ఉండి చెప్పిన మాట వింటలేరు, రకరకాలుగా అవుతున్నారు అని అంటే దానికి మన నిర్లక్ష్యమే అందుకు కారణము. ఆ నిర్లక్ష్యం వల్లనే, పట్టించుకోవడం వల్లనే సంపాదిస్తున్నారు, వారు వాళ్ళు బతుకుతున్నారు అనేటువంటి నిర్లక్ష్యం వల్లనే తాగుబోతులు గురి కావడానికి కారణం మనమే. తిరుగుబోతుకు గురి కావడానికి, పని పాట లేకుండా తిరగడానికి కారణము మనమే. ఎందుకంటే మన ఇంటికి పండితులను రావనివ్వట్లేదు, మనం పండితుల దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్లకు అటువంటి జ్ఞానం స్ఫురింపజేయట్లేదు అనేటువంటి ఈ మరుగు అంతా ఉన్నప్పుడు ఆ మెరుగు, అక్కడ మెరుగులు దిద్దుకోవాలంటే అది సాధ్యము కాదు అనేది అభిప్రాయం. ఎవడును నడవక గమనక్రియ చేయక ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు పోజాలడు. ఇక యాత్ర చేయలేనప్పుడు అంటే మంచి జరగనప్పుడు చెడు అదే జరుగుతుంటది. మంచి ఎప్పుడు జరుగుతుంది అంటే మేలుకువగా ఉన్నప్పుడు, సావధానంగా ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఉన్నప్పుడు,
మంచి వారి సాంగత్యంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది, చెడ్డవారి సాంగత్యంలో ఉన్నప్పుడు చెడ్డదే జరుగుతుంది ఎక్కువగా. అదే విధంగా మరి ఒకడు గమనక్రియ చేయక నడవక ఎన్నడూ స్థానాంతరమునకు మరి యొక్క స్థలమునకు పోజాలడు. అంటే వ్యక్తి దగ్గరికి ఎందుకు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎందుకున్నది అంటే ఇంకొకరు దాన్ని ముట్టుకోలేదు అనేది అభిప్రాయం, ఇంకొకరు దాన్ని అక్కడి నుంచి జరపలేదు అనేది అభిప్రాయం. అదే విధంగా సోమరిపోతులు ఇక్కడ నడవలేక ఉండేటువంటి వాళ్ళు, ఇక పని పాట లేక ఊరికే కూర్చున్నటువంటి వాళ్ళు, దేవుడా నాకు ఇది కావాలి అది కావాలని ఊరికి పురుషార్థం లేకుండా బట్టి మొక్కుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలను నెరవేర్చుకోలేరు. అనుమాన శబ్దార్థం గురించి చెప్తున్నాడు. అను అర్థాత్ ప్రత్యక్షస్య పశ్చాత్ మీయతే జ్యాయతే ఏన తదనుమానం. ఏదైతే మనం ప్రత్యక్షంగా చూసామో దానిని మళ్ళీ రెండవసారి చూసినప్పుడు కొద్దిగా పూర్తిగా విశ్వాసం కలగట్లేదు. కాబట్టి ఇది అదేనా అవునా, ఈ వ్యక్తి అతనేనా కాదా, ఈ పదార్థం అదేనా కాదా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. ప్రత్యక్షస్య పశ్చాత్, ప్రత్యక్షం అనేటువంటిది ముందు కలగాలి, ప్రత్యక్షంతో మనం పరిచితులమై ఉండాలి. అప్పుడే దాని తర్వాతనే ఈ అనుమానం అనేటువంటిది, సంశయావస్థ సందిగ్ధావస్థలో అనుమానం కలుగుతుంది. ఇప్పుడు తెలియకుండానే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించడానికి స్పర్శిస్తే అతను వేరే వ్యక్తి అయ్యేసరి, క్షమించండి నేను పలానా అనుకున్నాను, మావారు అనుకున్నాను, మాకు తెలిసిన వారు అనుకున్నాను అనేటువంటిది అనడం జరుగుతుంది. అను అంటే తరువాత, ప్రత్యక్షము తరువాత దేని మూలమున ఊహించి విషయము తెలుసుకొనబడు, అది అనుమాన ప్రమాణం. ప్రత్యక్షమునకు తదుపరి ఉత్పన్నమగునది. ప్రత్యక్షము ఇక్కడ ఒక భ్రాంతి ఏంటంటే ప్రత్యక్షను చూడగానే అనుమానం కలుగుతుంటదంటే అది కాదు. ఆ అనుమానానికి అవసరం ఎప్పుడు వచ్చింది అంటే ముందు తెలుసుకున్న విషయము, ముందు తెలుసుకున్నటువంటి పరిచితమైనటువంటి వ్యక్తి ఇప్పుడు అలాగే కనిపిస్తుంది, అలాగే ఉన్నారు, కానీ ఎందుకు ఏదో కొంత తేడాగా ఉంది, అందుకే అనుమానం. అంతేనా ఇంకేమైనా? ప్రత్యక్షం చూడగానే అనుమానం కలుగుతుందా? ఉమాచార్య సందేహం వచ్చినప్పుడు అనుమానం కలుగుతుంది. సందిగ్ధావస్థలోనే, సందేహంలోనే మనకు ఎంతో కొంత తేడా కనిపిస్తున్నది, అప్పుడే సందేహం వస్తుంటది అంతే. అంతేగాని ప్రత్యక్షను చూడగానే ప్రత్యక్షం తర్వాతనే అనుమానం కలుగుతుంది అనేటువంటిది అది సరైనటువంటిది కాదని అనిపిస్తుంది. ఆచార్య ఇది వరకు ఎప్పుడో చూసేమో అందుకు అనుమానం కలుగుతుంది ఆచార్య, అవునా కాదు? ఇది వరకు ఎప్పుడో మొదటిసారి చూసినప్పుడు అప్పుడు అనుమానం కలగలేదు, కానీ ఇప్పుడు రెండవసారి చూస్తున్నప్పుడు కొద్దిగా తేడా కనిపిస్తుంది. అంతా అదేనైనా అలాగే ఉన్నా ఎంతో కొంత తేడాగా కనిపిస్తుంది కాబట్టి అనుమానం. మొదలు ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి ఆచార్య. ప్రత్యక్ష జ్ఞానం ఉన్న తర్వాత అప్పుడు అనుమానం, సందేహం వచ్చినప్పుడు అనుమానం వస్తుంది. అందుకని ఇక్కడ చెప్పేటువంటిదని దాన్ని కొద్దిగా తెలుసుకోండి, సవరించుకోండి. పొగను చూసి అగ్ని ఉందని అదే అంతే. ధూమమును ప్రత్యక్షంగా చూడకున్నా అదృష్టం కనపడే, అదృష్టం అంటే మనం మనలో ఉన్నటువంటి భ్రాంతి ఏంటంటే దృష్టము అంటే చూసినది, అదృష్టము అంటే చూడనిది. శబ్దం యొక్క అర్థం ఇక్కడ చెప్తున్నాం, కానీ మనకు వాడుక భాషలో ఉన్నది అదృష్టము అంటే కలిసి వచ్చినటువంటి అవకాశమును అదృష్టం అంటే. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? కనబడనటువంటి దాన్ని అదృష్టం అంటారు ఆచార్య. ఇది ఈ శబ్దం యొక్క స్వతంత్రార్థం, దీని యొక్క సొంత అర్థం. కానీ మనం ఊహించుకుంటున్నటువంటిది ఏంటంటే కలిసి వచ్చిన అవకాశాన్ని అదృష్టం. నీ అదృష్టం బాగుంది అంటారు కదా.
నీ అదృష్టం బాగుంది. కాలానికి అదృష్టం కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చిన కొడుకు పుట్టిండు అంటని సామెత ఉంది. ఇక్కడ ఏంటంటే కనపడని అగ్ని యొక్క జ్ఞానం కలగదు. అదృష్టము అంటే కనపడని యొక్క అగ్ని యొక్క జ్ఞానం కలగదు. నిప్పును చూస్తే ఇప్పుడు ఏమని చెప్తున్నా ధూమమును ప్రత్యక్షంగా చూడకున్నా అదృష్టము అంటే కనపడని అగ్ని జ్ఞానం కలగదు. ధూమమును చూసినప్పుడు, పొగను చూసినప్పుడే అగ్ని యొక్క జ్ఞానం కలుగుతుంది. కానీ పొగను చూడకుంటే అగ్ని యొక్క జ్ఞానం మనం ఎందుకు ఊహించుకుంటాం? అగ్నిని ఊహించుకోవడానికి కారణం ఏంటి? పొగ కనబడుతుంది కాబట్టి ఊహించుకోగలం. కానీ పొగ కనబడకపోతే, అందుకని చూస్తేనే అది లక్షణాలు. ఇక్కడ ముందు అంటే ఇక్కడ మొదట ఏంటంటే పొగ కనబడుతుంది ప్రత్యక్షమగును. ధూమము అని ధూమం అని సంస్కృతం అంటారు. ఆ ధూమము ప్రత్యక్షమవుతుంది. పొగ అనేటువంటిది మనకు కనబడుతుంది. తదుపరి కనబడని అగ్ని జ్ఞానం కలుగుతుంది. పొగ అగ్ని ఉంటేనే, నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. అంటే ఇదివరకు ఎప్పుడో మనము ఆ నిప్పున్న దగ్గరే పొగ కనబడింది కాబట్టి ఇక్కడ నిప్పు కనబడతలేదు, పొగ మాత్రమే కనబడుతుంది. అంటే నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అనేటువంటిది అభిప్రాయం. అక్కడ అగ్ని ఉన్నదను జ్ఞానం అనుమితి అంటే అనుమాన ప్రమాణం కలిగిన జ్ఞానము. అంటే నిప్పు ఉన్నదని ఊహించగలం. ఎందుకు అంటే పొగ వస్తుంది కాబట్టి. ఇక మూడవది ఉపమానం. ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం. న్యాయ దర్శనం 1వ అధ్యాయము 1వ పాదము 6వ సూత్రం. ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం. ప్రసిద్ధమగు సాధర్మ్య ప్రత్యక్షం. ప్రసిద్ధము అంటే అందరికీ తెలిసినటువంటిది. ప్రసిద్ధం అంటే ఎక్కువగా తెలిసినటువంటిది. సాధర్మ్యము అంటే ఏంటంటే మనకు ఎదురుపడేటువంటిది, సహజంగా వ్యవహారంలోకి వచ్చేటువంటి దాన్ని సాధర్మ్యం అంట. అటువంటి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పండుగలకు, ఉత్సవాలకు పోతే అక్కడ ఏం జరుగుతుంది అంటే అత్యంత సుపరిచితులకు వాళ్ళు వచ్చినటువంటి చుట్టరికానికి వచ్చింది మర్చిపోయి మనకు కావలసినటువంటి పనిని వారికి పురమాయిస్తాను. నువ్వు ఈ పని చేయవా, ఇది కొద్ది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని చెప్పేసి అంటారు. అక్కడ అభిప్రాయం ఏంటి? సన్నిహితత, సుపరిచితత ఉండడం వల్ల ఈ యొక్క సాధర్మ్యం, ఆ పని ఎదురుపడింది కాబట్టి అయ్యో నువ్వు వచ్చావు కదా, నువ్వు చూసుకుంటావు కదా, ఈ పని నువ్వు చేసి పెట్టు అని ఆ రకంగా అనడం. వాళ్ళు కూడా అవును ఇది మన వల్లే కదా, మన చేయాలి కదా, సహకరించాలి కదా, తోడు ఉండాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎదురు చెప్పకుండా చేసేస్తుంటారు. అదే దూరపు వాళ్ళకు, అపరిచితులకు చెప్పాలంటే ఎంతో కొంత మొహమాటం ఉంటుంది. చెప్పినా వారి మీద నమ్మకం ఉండదు. ఉంటుందా? వాళ్ళ వదిలేస్తారా? వాళ్ళకి చెప్పాం కదా వాళ్ళు చూసుకుంటారని అపరిచితులకు. అది ప్రత్యక్షము వలన సిద్ధపరపదగిన సాధ్యము. అంటే ప్రత్యక్షము వలన అంటే వాళ్ళు ఎదురుపడ్డారు కాబట్టి వారిని చూడగానే ఆహో నువ్వు వచ్చావు కదా, ఇంకా నాకేం ఇబ్బంది, నువ్వు ఈ పని చేసుకో అనేటువంటిది ప్రత్యక్షంగా వాళ్ళు కనబడగానే సిద్ధపరపదగినటువంటి అంటే సిద్ధం చేయగలుగుతారు. మనం ఏది చెప్పినా చేయగలుగుతారు, ఎదురు చెప్పరు అనేటువంటి నమ్మకం. సాధ్యం యొక్క జ్ఞానం సిద్ధం అంటే సాధ్యం యొక్క జ్ఞానం ఏంటంటే ఇంకా పని అయిపోయినట్టే ఇక దాని వైపు మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు. అంత నమ్మకస్తులు అనమాట. సిద్ధము చేయు సాధనము ఉపమానం అనబడును. సిద్ధం చేసేటువంటి సాధనము ఉపమానం అనబడును. ఇక దాని గురించి వ్యాఖ్యానం చేస్తున్నది ఏంటంటే గోపిదేవ్ గారు, ఉపమీయతే ఏన తదు ఉపమానం. ఈ ఉపమానం అంటే ఏంటంటే పోల్చడం. ఉపమీయతే ఏన తదు ఉపమానం. ఏ లక్షణాలు ఉన్నట్లయితే ఆయా లక్షణాలతో వారిని పొగడడం.
ఈ ఉపమానం అంటే దేనితో ఉపమింపబడునో అది ఉపమానం అనబడును, దేనితోనైతే పోల్చబడునో దానిని ఉపమానం అనబడుతుంటది. ఉదాహరణకు ఒకడు తన భృత్యునితో అంటే సేవకునితో, ఒకడు తన సేవకునితో నీవు విష్ణుమిత్రుని పిలుచుకొని రమ్ము అని అనగా అతడు నేను అతన్ని చూడలేదు అన్నాడు. తన సేవకు పనివాడిని పిలుచుకొని వచ్చి పనివాడిని పిలిచి అరే ఆ విష్ణుమిత్రుని పిలుచుకురా పో అని చెప్పేసి అనగానే నేను అతన్ని చూడలేదయ్యా అని అనగానే ఆ యజమానుడు ఈ దేవదత్తుడు ఉన్నట్లే విష్ణుమిత్రుడు ఉండును. ఈ దేవదత్తుని చూసావు కదా, అంతే పొట్టిగా అంతే ఎర్రగా అంతే ఉత్సాహంగా ఉంటాడు అనేటువంటిది దేవదత్తుని తోటి పోలిక చేసి చూపిస్తున్నాడు. అంటే దేవదత్తుడు కాకుండా దేవదత్తుని యొక్క లక్షణం, దేవదత్తుని తోటి ఆ సేవకుడు పరిచయమై ఉన్నాడు కాబట్టి దేవదత్తుని లక్షణాలు కలిగినటువంటి మరొక వ్యక్తి ఎవరు కనబడ్డా తీసుకురావాలి అనేది అభిప్రాయం. లేక ఈ గోవు ఉన్నట్లే గవయము ఉండును. ఈ గోవు అంటే ఆవు, గవయం అంటే అది దాన్ని ఏమంటారు, అడవి అడవి గవయము అంటే అది పంచగవ్యాలు, పాలు, అడవి పశువు ఆచార్య. అదే మెడలో గంగడోలు కాదు, దానికి అది ఇట్లా వేలాడుతూ ఉంటట్టు. అది మేకకు మెడలో ఆ 2 స్తనాలు ఉంటాయి కదా, 2 రొమ్ములు ఉంటాయి కదా, పాలు పిచ్చి మెడలో కూడా ఉంటాయి కదా, దాన్ని అజాగల స్తనయ అంటారు. దానివల్ల దాంట్లో పాలు రావు, పాలు పిచ్చకడం ఉండదు, కానీ దాన్ని ఆ అజాగల స్తనం అంటారు, వక్షం. అదే విధంగా ఈ యొక్క ఆవుకు అది ఆవులాగానే ఉంటుంటది, మెడలో ఈ రకంగా ఉంటుంటది. ఇంకొకటి ఆ కొమ్ములు ఒకదానికొకటి జింకకున్నట్టు ఉంటాయి, ఇంకా అవన్నీ విశేషకంగా ఉంటుంటది అన్నట్టుగా. మనకు ఈ యొక్క సంస్కార విధి ఆచార్య అడవి బర్రె కావచ్చు, అది బర్రె వేరు. ఆవు గురించి చెప్తుంటే బర్రె గురించి అంటుంటారు. ఒక పద్యం వస్తుంది ఆచార్య, దానికి కరెక్ట్ తెలుస్తుంది. మేక కొద్ది కాబట్టి మెడసన్ను కుడువగా ఆకలేలమాను ఆశగాక లోబి వాణి అడుగా లాభంపు లేదయ్యా. అవి అవసరం లేనివి ఉంటాయి, రావు. దీనికి మాత్రం అవసరం ఉంటది. ఇప్పుడు ఆవు మెడలో గంగడోలు ఎట్లయితే ఉంటుందో, ఆ గంగడోలు యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద మొలిసినటువంటి గడ్డి మొలకల యొక్క గడ్డి పరకల యొక్క ఆ పక్కనే భూ చిత్రంలో నుండి భూగర్భ విషవాయువులు వచ్చి దానికి నష్టం చేస్తుంటది. కాబట్టి దాన్ని ఇట్లిట్లో ఊపుకోవడానికి గంగడోలు ఉంటుంటది. అదే విధంగా ఈ యొక్క ఆవు వలె ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు గాడిద కంచరి గాడిద, గుర్రము కంచరి గాడిద, గాడిద గుర్రం కలిస్తే కంచరి గాడిద ఇంకొక జాతి ఎట్లయితే అవుతుంటో అది గాడిద కాదు, గుర్రం కాదు. అదే విధంగా ఈ గవయ అనేటువంటిది నీలుగాయ అంటారు. నీలుగాయ అని హిందీలో అంటుంటారు, దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు. ఇది అడవిలో ఉండేటువంటి ఆవులాగానే ఉంటాయి, కానీ ఆవులు అనబడవు అని చెప్పగా అతడు అక్కడకు వెళ్ళి దేవదత్తుని వంటి వ్యక్తిని చూసి ఇతడే విష్ణుమిత్రుడని నిశ్చయించి అతనిని తీసుకొని వచ్చును. లేక అరణ్యమునకు వెళ్ళి ఆవునకు సమానంగా, తుల్యమైన అంటే సమానంగా, ఆవు వలనే ఆవు మాదిరిగానే కనిపించేటువంటి ఏ పశువునైనా పట్టుకొస్తాడు. ఆవు మాదిరిగానే కనిపించిన పశువును చూసి ఇదే గవయమని నిశ్చయించుకొని తీసుకొచ్చును. ఇట ప్రసిద్ధము గోవు సాధింపదగినది. ఇక ఇక్కడ ప్రసిద్ధం ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక ఆవు కావాలి. కాబట్టి ఈ గవయము కూడా ఆవులాగానే ఉన్నది, కాబట్టి ఆవు స్థానములో గవయము. గోవునకు గవయమునకు గల సమానత గవయ జ్ఞానము కలిగించుటకు సాధనమగును. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్కే శబ్ద జ్ఞానము లేదని ఈ ప్రసంగంలో మిడిమిడి జ్ఞానం అని అనుకుంటే మరి పండిత గోపిదేవ్ గారు చెప్పొచ్చు కదా, గవయం అన్నదానికి ఏమంటారో తెలుగులో?
అర్థమవుతుందా? ఓం ప్రకాష్ అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయంలో ఇప్పుడు మినుగు మనకు కళ్ళు తెరుస్తున్నాడు. అందుకే అన్ని శబ్దాలకు అర్థం తెలియదు. ఈ యొక్క ఆవు స్థానములో గవయం, దాన్ని హిందీలోనైతే నీలుగాయ అంటారు, తెలుగులో ఏమంటారో మరి అది పండితులు కూడా చెప్పలేదు. గవయం సంస్కృత శబ్దం, అది గవయం. అవునవును. గోవు ఉపమానము, గవయ ఉపమేయము. గోవు తోటి పోల్చడం జరుగుతుంది. దేన్ని అంటే గవయం అని, నీలుగాయ అంటుంటారు హిందీలో. ఈ రెండింటిలో గల సాదృశ్యం, ఈ రెండింటిలో గల సాదృశ్యాన్ని సాధర్మ్యము అంటారు. సాధర్మ్యం అంటే 4 కాళ్ళు, 2 కొమ్ములు, తోక, 2 కళ్ళు, తల పై భాగము లావుగా ఉంటుంటది, కింది భాగము సన్నగా ఉంటుంటది. రెండిటి అన్ని లక్షణాలు కలుస్తున్నాయి. అందు గురించి సాధర్మ్యం అనబడుతుంది. ఉపమాన ప్రమాణం. ఇందు గవయము ప్రత్యక్షమైనను సాదృశ్యము గవయమనబడు గవయము అను పదమునకు గవయమునకు గల సంబంధమును తెలుపును. ఇందులో గవయము ప్రత్యక్షమైన అంటే ప్రత్యక్షం అవడం అంటే కనబడ్డప్పుడు, గవయం అంటే ఆ అడవి ఆవు కనబడ్డప్పుడు, సాదృశ్య గవయము పదమునకు గవయమునకు అంటే గవయము అనే శబ్దానికి గవయమును తీసుకురమ్మని చెప్పినటువంటి వ్యక్తి ఆ లక్షణాన్ని ఈ గవయమునకు గల సంబంధమును తెలుపుతుంది. అంటే ఇది ఎలాంటిదంటే జలము అన్నప్పుడు ద్రవ పదార్థాలు ఎన్నున్నను హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినటువంటి ఆ ద్రవ పదార్థమునే తీసుకురావడం ప్రత్యేకం అన్నమాట. ఈ జలము అన్నదానికి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినటువంటి ఆ తరల పదార్థానికి సంబంధం ఉన్నది కాబట్టి జలము అన్నప్పుడు ఆ నీరు ఎట్లయితే తేవడం జరుగుతుందో, ఇక్కడ గవయము అనే పదమును ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరినైతే గవయమును తీసుకురా ఆవులాగానే ఉంటుంటది అని అన్నప్పుడు అతడు వెళ్ళి చూసినప్పుడు అడవిలో ఆ గవయము అనే పదానికి కలిగినటువంటి లక్షణాలను ఆ కనబడ్డటువంటి గవయములో అడవి ఆవులో చూసుకొని ఆ సంబంధాన్ని తెలుపుతుంది. గవయం అంటే ఇదే, ఈ రకంగా సంబంధాన్ని తెలుసుకొని దాన్ని తీసుకొస్తాడు అన్నమాట. గోవు గవయము వంటిదని, గోవు గవయము వంటిది అంటే ఆవు అడవి ఆవు వంటిదే అని ఆ 2 జంతువులలో గల సాదృశ్యము, ఒకే రకమైనటువంటి లక్షణాలు తెలియనంత వరకు గవయము ఎదుట ఉన్నను ఏదో జంతువు తన ఎదుట ఉన్నదని తెలియనే కాని ఇది గవయం అని తెలియదు. అంటే ఇప్పుడు ఆవు అనేటువంటిది ఇప్పుడు మొన్న పనివాడు గోసి ఆశ్రమంలో పనివాడు వెళ్ళిపోతే ఇప్పుడు దాయిని అమ్మ ఓం ప్రకాష్ ఇద్దరు తంటాలు పడుతున్నారు అన్నట్టుగా. అయితే దాయిని అమ్మ పాలు ఓం ప్రకాష్ ఆవు కాళ్ళకు తాడుగట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె పాలు విండడానికి పోతే ఆ తాడును వదిలించుకొని ఈడ్చుతానితే ఆమెను తన్నింది అనమాట. హాస్పిటల్ తీసుకపోతే ఏమైంది అంటే ఆవుదని. ఆవు అంటే ఏంటిది? వాళ్ళు అడిగిన ప్రశ్న, ఆ హాస్పిటల్లో పనిచేసే ఆ నర్సులు వాళ్ళు అడిగింది ఏంటంటే ఆవు అంటే ఏంటిది? అప్పుడు వారికి ఇంగ్లీష్ లో కౌ అని చెప్తే అప్పుడు ఓహో కౌపా అప్పుడు అర్థమైంది. ఆ రకంగా అంటే ఆవు అంటే ఏంటిదో తెలియనటువంటి పరిస్థితులు మన ఎదుట ఉన్నా కూడా ఇది ఆవు కాదు, ఆవు అని మనకు తెలియదు కాబట్టి ఇదేదో జంతువు అని మనం అనుకుంటాము అనేది అభిప్రాయం. ఇది గవయం అని అంటే ఎదురుగా ఉన్నా కూడా ఇదే గవయం అని అడవి ఆవు అని తెలియదు అనే అభిప్రాయం. అనగా ఇది గవయ పదవాచ్యం అని తెలియదు. అంటే దీనినే
అడవి ఆవు అంటారు అని తెలియదు. ఇప్పుడు ఇదంతా గుచ్చి విడమర్చి చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము దేహమును కొలవాలి, ఇంద్రియాలను కొలవాలి, మనస్సును కొలవాలి, చిత్తమును వెలవాలి, అన్ని బుద్ధి అహంకారం ఇవన్నీ ఒలిస్తే ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి మనకి ఇదంతా లక్షణాలు. అంతేగాని ఇదంతా మనం మామూలుగా చెప్పుకోవడం ఏంటి, ఆవులాగా 4 కాళ్ళు, తల ఉంటుంటాయి, తోక ఉంటుంటది అంటే గుర్రానికి కూడా ఉంటాయి. మరి గుర్రం ఆవు ఒకటే ఎట్లా అవుతుంటది అని ఇదంతా చాలా దగ్గరగా తీసుకెళ్ళి, అడవి ఆవు, మన ఊర్లో ఉండేటువంటి ఆవు, ఈ రెండింటిని పోల్చి చెప్తున్నాడు అనమాట. ఈ లక్షణాలు ఉంటే ఇది, ఈ లక్షణాలు ఉంటే ఇది అని చెప్పేసి. గవయమునకు గల సంబంధము తెలియదు. ఇది ఇప్పుడు సాదృశ్య జ్ఞానం వలన తెలిసినది. అంటే ఎదురుగా ఉన్నది కాబట్టి తెలిసింది. సాదృశ్య జ్ఞానం వలన తెలిసిన సంజి పేరు శరీరం. సంజి అంటే శరీరం, సంజ్ఞ అంటే పేరు. అంటే ఇక్కడ సంజి అంటే ఆత్మ, సంజ్ఞ అంటే పేరు. ఇప్పుడు ఈ సంజ్ఞ అనేటువంటి పేరు పిలిస్తే పలికేదెవరు? శరీరం పలుకుతుందా, ఆత్మ పలుకుతుందా? ఆత్మ. మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారా? ఏంటిది అట్లా కూర్చొని చెప్పారు? పలికేది ఆత్మనే ఆచార్య. ఆత్మనే. ఎందుకు శరీరం పలికేటట్లయితే చనిపోయిన తర్వాత వచ్చి మీద పడి ఏడుస్తుండే, అమ్మా నేను వచ్చానే, నా తాత నేను వచ్చానే అన్న శరీరం పలకదు కదా. అందుకని శరీరం కాదు, శరీరం ఒక మాధ్యమం. ఆ శరీరం ద్వారా పలికించేటువంటిది, నోటితో మాట్లాడేటువంటిది, చెవులతో వినేటువంటిది, కళ్ళు తెరిచి చూసేటువంటిది, ముక్కుతో శ్వాస తీసుకునేది అంతా ఆత్మనే. సంజి సంబంధ జ్ఞానమే ఉపమితి. అంటే ఉపమితి అంటే ఉపమానం. అంటే ఇక్కడ పూలదండలో ఆకట్టుకున్నటువంటి ఆ దారము, పువ్వులన్నింటినీ పట్టుకున్నటువంటి దారము, దారం పట్టుకోవాలంటే సూది వచ్చి గుచ్చిపోయింది. ఆ గుచ్చిపోయినటువంటి సూదియే ఈ ఆత్మ సంజి. సంజ అనేటువంటిది పేరు. మాల, పూలమాల, పువ్వుల యొక్క మాల. కానీ ఆ మాలను అల్లడానికి ఉపయోగపడ్డటువంటిది ఈ సంజి, సూది. ఆ సూది అనేటువంటిదే ఈ మాలకు రూపం ఇచ్చింది. అదే విధంగా ఏ శరీరంలో ఉన్నను, స్త్రీలనైతే స్త్రీలింగ పేర్లను, పురుషుడైతే పుల్లింగ పేర్లను పిలిస్తే పలికేటువంటిది ఆత్మనే. స్త్రీలో ఉన్న ఆత్మ అయినా సరే, పురుషుల్లో ఉన్న ఆత్మ అయినా సరే ఆత్మనే పలుకుతుంటది అనేటువంటిది అభిప్రాయం. 4వది శబ్ద ప్రమాణం. ఇక శబ్ద ప్రమాణం మా ఓం ప్రకాష్ గురువు గారు వారిని పద వాక్య ప్రమాణజ్యం అని అంటే, తను ఏ పదం అయితే వాడుతుంటాడో దానికి ప్రమాణం చూపిస్తుంటాడు, ఏ వాక్యం అయితే ప్రయోగిస్తుంటాడో దానికి ప్రమాణం చూపిస్తుంటాడు. కాబట్టి అంత ప్రామాణికంగా మాట్లాడుతుంటాడు కాబట్టి అతనికి పదవాక్య ప్రమాణజ్య అని బిరుదొచ్చింది. 4వది శబ్ద ప్రమాణం. ఆ శబ్ద ప్రమాణం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. ఆప్తోపదేశ శబ్ద ఆప్తోపదేశ. ఆప్త అంటే ఎదిగినవారు, ఒదిగినవారు, అనుభవజ్ఞులైనటువంటి గొప్పవారిని ఆప్తులు అంటారు. వారు ఉపదేశించినటువంటి శబ్దం ఆప్తోపదేశ శబ్దం. న్యాయదర్శనము 1వ అధ్యాయం 1వ పాదం 7వ సూత్రం. ఆప్తుని ఉపదేశం అంటే గొప్పగా ఆదర్శవంతంగా ఎదిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ఉపదేశము శబ్ద ప్రమాణం. వాళ్ళు ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే, ఈ ఓం ప్రకాష్ ఈ యజ్ఞము పద్ధతి అందరు చేసేది అది కాదంటాడు, ఈ సంధ్య ఉపాసన ఇది కాదంటాడు. ఏంటంటే ఓం ప్రకాష్ కాదంటాడు. దయానంద సరస్వతి రాసిండు కదా అంటే, దయానంద సరస్వతి ఏది రాశాడో, ఏది చేయమంటున్నాడో, ఏది వద్దంటున్నాడో దయానంద సరస్వతి గురించి తెలియదు, దయానంద సరస్వతి రాసిన గ్రంథాలు తెలియదు, ఆ ప్రమాణం తెలియదు. కానీ ఓం ప్రకాష్ కాదంటున్నాడు. అందుకనే
ఆ యొక్క పండితుడు ఏమంటున్నాడు అంటే ఎవరు ఎట్లా చేసుకుంటారో వాళ్ళని అట్లా చేసుకొని వాళ్ళ తప్పులు సవరించక వాళ్ళకి ఏది చెప్పకు, వాళ్ళది వాళ్ళు చేసుకుంటే నీది నువ్వు చేసుకో. ఇట్లా అన్నప్పుడు సమాజం ఎలా సంస్కరించబడుతుంటది, ఎలా గొప్పగా అవుతుంటుంటది. అందరి దగ్గర ఎన్ని తప్పులు ఉంటాయో అన్ని ఉంటాయి కదా. అందు గురించి గురువులంతా ఎందుకు మరిగా వాళ్ళు గుర్తించాలి. దొంగతనం చేస్తున్నాడు కొడుకుకు తల్లి దొంగతనం చేయకు అని చెప్పలేదనుకో, అప్పుడు చెప్పకుంటే పొరపాటు తల్లిది అవుతుందా అబ్బాయిది అవుతుందా? అందుకే కోర్టులో ఉరి శిక్ష విధించినప్పుడు మా అమ్మతో మాట్లాడాలని దగ్గరికి పిలుచుకొని చెవు అట్లా. భగవద్గీతలో ఏం చెప్తున్నంటే, నీకు సరిపోయినటువంటి వ్యవహారం ఉన్నప్పుడు నీకు చెప్పినప్పుడు వినేటప్పుడు ఇంటే వాళ్ళకి చెప్పు, కానీ ఉట్లో ఇన్నోళ్ళకి చెప్తే విషయం అవుతుంది, అక్కడ శత్రువులు కూడా తయారవుతారని చెప్తుంది భగవద్గీతలో. అది సరైనటువంటిది కాదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పిల్లలను తల్లిదండ్రుల చేతిలో పెట్టి మరి గురువు గారి చేతిలో పెట్టి వాళ్ళు ఏది చేసినా వాళ్ళ తప్పులను సవరించి సంస్కరించాలి అనేటువంటిది వాళ్ళకు ఈ యొక్క జ్ఞానోదయం కలిగించడం మొదటి గురువు. ఇక్కడ ఒక రహస్యం ఉంది, అజ్ఞానాన్ని దూరం చేయాలి ఎవరన్నా గాని. అంతే ఎవరైనా, గురువు గాని తల్లి గాని తండ్రి గాని ఎవరన్నా గాని పెద్ద గాని ఎక్కడ అజ్ఞానం దాన్ని దూరం చేయడం, అదే ధర్మం. అంతే. ఆ ముగ్గురిని దాటేసి వచ్చి తప్పు చేస్తున్నాడు కాబట్టి పోలీసులు, కోర్టు, అది ఆ రకంగా. ఇప్పుడు బాధ్యత లేదంటే జీవితం పాడవుతుంది కదా. బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళకి చెప్పవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్వతంత్రత కాబట్టి. ఎవరైనా బాధ్యత ఉన్నప్పుడు తప్ప చెప్పాల్సి వస్తుంది, తల్లిదండ్రి గురువు కూడా. అప్పుడు ఆ రకంగా చెప్పకపోతే నువ్వు ఉన్నా లేకున్నా నీ యొక్క ప్రయోజనం ఏంటి? తల్లిదండ్రుల యొక్క ప్రయోజనం ఏంటి? శత్రువుల మిత్రుల యొక్క ప్రయోజనం ఏంటి? ఆత్మీయుల యొక్క ప్రయోజనం ఏంటి? విద్య యొక్క ప్రయోజనం ఏంటి? చెప్పినప్పుడు వినప్పుడు చెడంగా చూడాలనేది కూడా ఉంది కదా ఆచార్య. కొన్ని సూక్తులు ఉన్నాయి కదా, వినప్పుడు ఎందుకు అదే వదిలేయాలి, వదిలేసేయాలా? వారికి కాలమే గుణపాఠం చెప్తుంటది, అంతే చెప్తుంటే వాళ్ళని వదిలేయాలి, అంతే. చెప్పడం మన ధర్మం, వినకపోతే వారి కర్మ, అంతే. ఓ ఆచార్య మీరు ఒక ఉదాహరణ చెప్తారు కదా, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నప్పుడు చేతి లోపల తేలు వస్తుంది, ఆ తేలు కుడుతుంది, మళ్ళీ దాన్ని వదిలేసేస్తాడు కుట్టింది, మళ్ళా రెండోసారి మళ్ళా నీళ్ళు తీసుకుంటే మళ్ళా తేలు వస్తుంది, మళ్ళా కుడుతుంది, మళ్ళా వదిలేస్తాడు. పక్కన ఉన్న అతను చూస్తాడు, అది ఏమయ్యా 2 సార్లు కుట్టింది, దాన్ని బయట వారేయచ్చు కదా అంటే, అది చెడ్డది, దాని ధర్మం అది వదిలినప్పుడు నేను మంచిని, నా ధర్మం నేను ఎందుకు వదిలాలా? అంతే, అది తెలుసుకోవాలి అక్కడ. కాబట్టి వాడు వింటే వినే, లేకపోతే లేదు. చెప్పడం నీ ధర్మంగా ఉండి నువ్వు చెప్పు, అంతే. ఇక్కడ యథార్థం. ఓ ధన్యవాదములు ఆచార్య. సమయం అవుతుంది ఆచార్య, మరి సంధి చేయడానికి కొరకు కొద్దిగా తొందరగా రండి. తొందరగా వస్తే మంచి విషయాలు ఇప్పుడు అందరూ లోతుగా పట్టుకుంటున్నారు ప్రతి విషయాన్ని, కాబట్టి తొందరగా వస్తే బాగుంటుంటది. ఇంకా వీళ్ళు గాయత్రి అమ్మగారు అని మరి పేరు పెట్టి పిలవాల్సి వస్తున్నది. గాయత్రి అమ్మగారు కానీ మిగతా వారు ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ప్రకరణంలోకి ఎందుకు రారు, బాలరాజు గారిని బయట ఎందుకు ఉండనిస్తున్నాము చెప్పండి. అక్కడికి లేదా బాగారు, ఇది మీకు అవసరం లేదా చెప్పండి. మరి ఎందుకు దూరం ఉంటున్నారు, ఎందుకు రావట్లేదు సమయానికి? ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా మనము సత్యప్రకాశము తృతీయ సమల్లాసంలో ఉన్నాము. ఈ ప్రమాణాలను గురించి ఈరోజు లోతుగా తెలుసుకుంటున్నాము. ప్రత్యక్షము, తర్వాత ఉపమానము, శబ్దము, తర్వాత ఇంకా అనుమానము, ఆప్తోపదేశము, ఒక్కొక్క ప్రమాణాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీ యొక్క ఆధ్యాత్మిక విద్యలో అడుగులు ముందుకు వెళ్తాయనే భావనను మనం వ్యక్తం చేస్తున్నాము. చక్కగా రోజుగా అర్థం చేసుకున్నాము. వారికి ధన్యవాదములు.
ఈరోజు ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు మరి వినాల, వింటేనే సంస్కారాలు వస్తాయి, జ్ఞానం వస్తుంది. ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే వారికి అంత సుఖం లభిస్తుంది, అది తెలుసుకోవాలి. వైద్య సందర్భాలు ఈరోజు రాజమణ్యమ్మ గారు ఉపస్థాన రాజమణ్యమ్మ గారు వైద్య సందర్భం చేయించాలి. దానికన్నా మొదలు మరి పౌర్ణమి నాడు మనం అందరం అక్కడ కలుస్తున్నాము. అందరు కూడా ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి రోగం రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అమృత పాయసం అది. శరద్ ఋతువును మొత్తము ఆ శరద్ ఋతువును వచ్చినటువంటి జ్ఞానము ఆ వెలుతురుతోటి అమృత పాయసం తయారవుతుంది కిరణాలతోటి. అది అందరూ వినియోగించుకోవాలి. శ్రమ అనుకోకుండా అందరు రావాలి. అందరు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి మీ జన్మ తరింప చేసుకోండి మనవి. ఓం. అది భగవంతుడు వేదంలో చెప్పిందే. దయానంద సరస్వతి ఉదయం సాయంత్రం మనకు గుర్తు చేయిస్తున్నాడు. శరద్ ఋతువులో జాగ్రత్త, శరద్ ఋతువు జాగ్రత్త. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శరదా 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 శరద్ ఋతువు జరుగుతుంటది. కాబట్టి తర్వాత నేను సామలేఖకు సూచన చేసి మన దగ్గర క్రమ సంఖ్యలు ఉన్నాయి, సెల్ నంబర్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ సూచన చేయాలి. ఇప్పుడు వస్తారో రారో వాళ్ళకి వదిలేద్దాము, కానీ మనం ఒకసారి సూచన చేయడము. ఈ సమయం లేదు కాబట్టి, కరపత్రం అందేంత సమయం లేదు కాబట్టి ఫోన్ ద్వారా చెప్పాలి. నాకు తెలియదు సార్ అని ఎవరు అనొద్దు. అది మీరు సమయం తీసుకొని అది చేయండి. 10 మంది వస్తే 10 మంది, 5 మంది వస్తే 5 మంది మనం చేస్తాం. ఒక కండిషన్ ఏంటంటే ఆ రోజు వర్షం ఉండి వాతావరణము బాగలేక మాత్రము దూరం ఉన్న వాళ్ళు రారు, దగ్గర ఉన్న వాళ్ళ కొరకు ఎంతమంది అంతమంది చేయాలి. ఇప్పటి వరకు 11 మంది పేర్లు ఇచ్చిండ్రు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 10 మంది అంటే 11, 10, 21, 25 మంది వరకు అయినట్టు కనవాలి. అందరితో నివేదనం ఏంటంటే మీకు అందగానే అన్ని గ్రూపులకు పంపండి. మీ ఫోన్ లో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు పంపితే ఇంకెక్కువ మందికి సమాచారం. నేను 25-30 మంది పంపించిన ఆచార్య నా గ్రూప్ లో ఉన్నటువంటి అందరు కూడా అట్లా పంపించండి. ఆచార్య గారు నిన్న ఏం చెప్పినట్టే 250 రూపాయలు మినిమమ్. అప్పుడు పోయినసారి మనం అట్లా తీసుకున్నాము, ఈసారి కూడా అట్లా చేసుకుంటే బాగుంటదేమని ఒక ఆలోచన. అది 250 రూపాయలు దాని ఖర్చు అని చెప్పేసేయండి. ఇక ప్రసాదానికి దాని యొక్క తయారు చేసినందుకు ఖర్చు అది ఇవ్వాలి, ప్రసాదం తీసుకోవాలి, అంతే. అంత ఆతృతగా కాకుండా ఇప్పుడు దాంట్లో ఔషధాలు పడుతుంటాయి. వైద్యుడు వస్తున్నాడు ఈసారి, మళ్ళీ భోజనం దూరం నుండి వచ్చే వారికి భోజనం ఏర్పాటు ఉంటది. ఇక ఎవరైతే పొద్దున వరకు ఆ ఔషధం తెల్లారేసరికి వస్తే సరిపోతుంది కదా అంటే వారికి ఏంటంటే భోజనం చెయ్యకుండా ఉంచడం దీని యొక్క ఉద్దేశం. ఎంత ఆకలి వేస్తే ఆ ఆకలితో ఈ యొక్క ఔషధం ఇచ్చినప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. అందుగురించే ఇక జాగరణ చేయించడము, పాటలు పాడి కథ ప్రవచనాలు ఉండడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు వ్యవస్థ కొద్దిగా మన చేతిలోకి రాలేకపోతుంది కాబట్టి నెట్టుకుంటూ పోవడం జరుగుతుంది. కాబట్టి కొన్ని అంతే. ఓ మాచాది, ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు కొందరు సోమవారం వస్తామంటున్నారు. సోమవారం వచ్చిన మంగళవారం ఉదయం 4-5 గంటల ప్రాంతాన్ని ప్రసాదం తిరిగితే మళ్ళీ ఎమ్మడే వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకు వ్యవస్థ లేదు. మేమిద్దరం కూడా ఉన్నాం. మా బాబు అక్కడికి కిరణాలు వస్తున్నాడు, మాకు ఉండడానికి అవకాశం లేదు. మేము ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకు రాగలుగుతాము. 12 గంటలకు సోమవారం ఉంటాం, మంగళవారం ప్రశాంతిని ఎమ్మడే వాపసు వచ్చేస్తాం. అంటే మెడిసిన్ తీసుకున్న తర్వాత దాదాపు 3-4 గంటలు ఏం తినొద్దు, అదొక నియమం గుర్తుపెట్టుకోండి అందరూ. ముందు కూడా తినొద్దు, తర్వాత కూడా తినకపోతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఒక డాక్టర్ కూడా సోమవారం వస్తున్నారని చెప్పారు కదా ఆచార్య, ఫ్రీ మందులు ఇస్తారు. వారు వచ్చేది ఆదివారం సాయంత్రమే వస్తారు, కానీ ఆదివారం చూసేది ఉండదు కదా. సోమవారం చూస్తారు, మంగళవారం ఔషధం తీసుకుని పోతుంటారు. వారు కేవలం ఈ దగ్గు, దమ్ము, ఉబ్బసం, ఆయాసం గురించి కాదు, అన్ని రోగాలకు చూస్తారు వైద్యుంది మాత్రం. అదంతా ఉచితమే. వారికి అవసరం ఉన్న వారికి ఔషధాలు కూడా ఇస్తుంటారు, అది కూడా ఉచితమే. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకుంటారు. రాజమన్నమ్మ గారు చేయించండి, అందరు గమనించండి. ప్రతి ఈవెను చీపురు కొట్టే వాళ్ళ దగ్గర కూడా చెల్లు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చెల్లు లేని మనిషి లేడు. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమందికి 5-10 మంది మనకు మిత్రులు ఉంటారో వాళ్ళకి పంపించండి. వాళ్ళు వచ్చారా లేకపోతే లేదు, కానీ సూచన చేయండి. ధన్యవాదములు.
ఓం మునిజీ మొన్న మెసేజ్ పెట్టారు చూడు, ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటది అనేది కదా, ఒకసారి మళ్ళొకసారి పెట్టారు, అది డిలేట్ అయినట్టు. నేను పెడతా దాంట్ లోపల ఎంత దూరము ఏం రావడానికి వరకు వ్యవస్థ, కొత్త వాడిని రావాలంటే ఎట్లా ఇబ్బంది పడతారు కదా, దానికి ఎక్కడెక్కడికి వెళ్ళి రైలు వ్యవస్థ ఉన్నది, బస్సు వ్యవస్థ ఉన్నది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అది దాంట్లో ఉండదని మళ్ళీ పెడతాం మీకు. నీకు పంపిస్తా, మీరు అందరికి పంపించండి, నా దగ్గర ఉన్నదానికి పంపిస్తా అందరికి. పెట్టా ఆ గ్రూప్ లో ఉంది కదమ్మా, మళ్ళీ పెడతా. ఓం ఆచార్యజీ. ఓం నమస్తే. నమస్తే. ఇప్పుడు డబ్బులు పంపించమంటారా ఆచార్య? వచ్చిన తర్వాత ఇవ్వమంటారా? వచ్చినాక ఇవ్వండి అమ్మా, ఇబ్బంది లేదు. మరి సరిగ్గా అందలే అనుకో, మీరు ఎట్లా అనుకుంటే అట్లా, దాన్ని ఏం లేదు. అదే మరి. ఓ మాజారి, మా 2-3 పిల్లలు రావడానికి సమయం వాళ్ళకి కలుస్తలేదు, ఆఫీసెస్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు పంపించారు, వాళ్ళకి ప్రసాదం పంపించాలి. సరే సరే సరే, మంచిది. ధన్యవాదాలు. రాజారావు గారు చేయించండి, ఇది అయిన తర్వాత సంధ్య అయిన తర్వాత మాట్లాడాం. ఓం. సరే. అమ్మగారు తులసిదాస్ గారు మాట్లాడారు ఇప్పుడు. ఓం నమస్తే భ్రాతజీ. పంపించాను నేను చాలా మందికి. సరే సరే సరే, మంచిది, ధన్యవాదాలు. చేయించడం మరి తర్వాత మాట్లాడదాం, ఎవరైనా మాట్లాడదంటే తర్వాత మాట్లాడదాం, రికార్డ్ ఆపేసి మాట్లాడదాం. అమ్మగారు కానివ్వండి. స్వాహ. ఆ లైట్ వైపు తిరగండి, ఆ లైట్ ట్యూబ్ లైట్ వైపు మీరు ముఖం పెట్టండి. మంచిది. లేదా జడ్జి ఇక్కడ సౌకర్యం లేదు. సరే, మంచిది. వేరే దగ్గరకు వచ్చినట్టుని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభుభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మాహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవ. సముద్రాదర్ణవాదతి. సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ ధాత. యథా పూర్వమకల్పయతు. ధివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరవిష్టయ. ఆపో భవంతు పీతహి. శయ్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రము. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచీదిగ్ వర్ణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచీదిగు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః.
ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమాయుషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ఊర్ధ్వా దిగ్గు బృహస్పతిరధిపతి శీత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఉపస్థాన మంత్రములు. ఉపస్థాన మంత్రము అనగా పరమాత్మునికి దగ్గరగా ఉండడము. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదగ్నిః ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్ని ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుశ్చ ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైదం పురస్తాచ్చిక్రముచ్చరదు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ మంత్రములు. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు నమస్కారం అంత. ఓం నమ శంభవాయ చ మయో భువాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. आचार्य शांति पाठ करो. हाँ जी. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते. श्री नमो नमः. अंदर नमस्कार.